మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ని మినిట్స్లో పోగొట్టే ఒక హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనేది నేను మీకు చూపిస్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్ థింగరి థాట్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కమెంట్ అండ్ లైక్ టు మై వీడియోస్. ఇది చూసారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ రెమెడీ అనమాట ఇది హోమ్లోనే చేసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే ప్రీహీట్ చేసిన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి. మ్యాక్సిమం ఆర్గానిక్ కానీ లేదంటే మనకి పల్లెటూరులో మంచి పసుపు దొరుకుతుంది కదా, అలాంటిది ట్రై చేయండి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఏ కన్సిస్టెన్సీలో ఉంటుంది అని నేను మీకు చూపిస్తాను. పసుపు మాత్రం మాడకూడదు. పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ మనకున్న ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నాకు లైట్గా యాగ్నీ కూడా ట్రిగర్ అయింది ఈ బయట పొల్యూషన్లో తిరగటం వల్ల. సో ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. పసుపు వన్స్ ఫ్రై అయిన తర్వాత దాని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా అవుతుంది. యూ కెన్ చెక్ దిస్. ఇలా అయిపోతుంది అనమాట. బాగా నల్లగా కూడా మాడకూడదు. అండ్ దీని తర్వాత నేను చేసిన పని ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్లో కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి దాన్ని నేను కాఫీ డికాషన్లా ఉంటుంది కదా, చిక్కగా చేసి పెట్టుకున్నాను. అదొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ వేయించిన 1 టేబుల్ స్పూన్ పసుపు ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకుంటున్నాను. సో ఇది ఇద్దరం రాసుకోవడానికి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకరైతే ఇందులో హాఫ్ పోర్షన్స్ తీసుకోండి. అండ్ దీని తర్వాత మీరు రా మిల్క్ తీసుకోండి, కాయింది. నేను అయితే కాచిన పాలే తీసుకున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే కాచిన పాలైనా పర్వాలేదు. అదొక 1 టేబుల్ స్పూన్. ఇది బాగా మిక్స్ చేసుకోండి. దీని తర్వాత ఇంకొక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను, వీడియో చూస్తుండండి. సో మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా న్యాచురల్ అనమాట. కాఫీ పౌడర్ వల్ల కూడా మన ఫేస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల యాక్నీ ట్రిగర్ అయినా లేదా ట్యాన్ రిమూవలే కాకుండా ఒక మంచి బ్రైట్నెస్ అనేది ఇస్తుంది. అండ్ యాజ్ ఎ సెడ్, ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, నథింగ్ బట్ రైస్ ఫ్లోర్ అనమాట. ఇది కూడా మనందరి ఇళ్లలో ఉంటుంది. సో రైస్ ఫ్లోర్ అనేది కొరియన్ స్కిన్ కేర్లో బాగా పాపులర్. అండ్ రైస్తో చేసిన క్రీమ్స్ కానీ ఇవన్నీ బాగా ఫాలో అవుతున్నారు. బట్ నిజానికి రైస్ ఫ్లోర్ వల్ల మంచి స్క్రబ్బింగ్ వస్తుంది మన స్కిన్ పైన. చాలా మైల్డ్ స్క్రబ్ లాగా రైస్ ఫ్లోర్ అనేది వర్క్ చేస్తుంది. సో మీరు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేయండి. బేసన్ చాలామందికి పడకపోవచ్చు, సో రైస్ ఫ్లోర్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మీకు శనగపిండి పడితే కనుక అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ కన్సిస్టెన్సీలోకి మీరు ఈ ఫేస్ ప్యాక్ని వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోండి. అండ్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన ఫేస్ ప్యాక్ని మీరు ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఇది మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అంటే మీకు అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవడానికి వీలుగా. నేనైతే ఫేస్ ప్యాక్ ఇలా వేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందు నా స్కిన్ చూసారా ట్యాన్గా ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. వేసుకున్న తర్వాత కూడా మీరు రిజల్ట్ అయితే చూద్దరు కానీ. అండ్ మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో వన్స్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు అరౌండ్ ఒక 15 to 20 మినిట్స్ అయితే ఇది ఉంచుకోవాల్సి వస్తుంది. అండ్ చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, అన్నీ మన ఇంట్లో ఉండేవే కదా. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో నేను 20 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ అంతా ఇలా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నా ఫేస్ పైన చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ వన్స్ ఫేస్ వాష్ చేసిన తర్వాత నేను తుడవకుండా ఆ వాటరీ తోటే మీకు చూపిస్తున్నాను. నా ఫేస్ అయితే ఇలా బ్రైటన్ అయింది. యూ కెన్ సీ నేను ఫేస్ వరకే ప్యాక్ వేసుకున్నాను. సో ఫేస్ వరకు ఎలా ఉందని మీరు చూడండి. నాకైతే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందనమాట. సో మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి.